ఇది కదా మెగాస్టార్ అంటే, ఇవి కదా డ్యాన్సులు అంటే, ఇవి కదా ఫైట్స్లు అంటే. 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ అయితే రిలీజ్ చేశారు. నిజంగా 2D 3D రెండిట్లో అవైలబుల్గా ఉంది, కానీ కుదిరినంత వరకు 3Dకి వెళ్ళడానికి ట్రై చేయండి. మనకి ఎఫెక్ట్స్ పరంగా కానీ లేదా కలర్ గ్రేడింగ్ పరంగా కానీ చాలా బాగుంది. ఇదైతే చాలాసార్లు చిన్నప్పుడు టీవీలో చూశాను, అలాగే పెద్ద అయిన తర్వాత కొంచెం మొబైల్స్లో వాటిల్లో అక్కడక్కడ ఫైట్స్ కానీ లేదా సాంగ్స్ కానీ మనకి చాలా మూవీస్లో కూడా వాడుతూ ఉంటారు కదా, ఇవే పాటల్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైప్లో వాడుతూ ఉంటారు కొన్ని మూవీస్లో అయితే మాత్రం. అప్పుడు మనకి ఏదో చిరంజీవి గారిని కొంచెం అక్కడక్కడ ఇమిటేట్ చేశారు అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎందుకు ఇమిటేట్ చేశారని మూవీ చూసిన తర్వాత అయితే మాత్రం అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఆ కాన్సెప్ట్ కూడా అసలు మామూలుగా ఉండదు. ఎక్కడో దేవలోకం, ఇక్కడ భూలోకం రెండు మిక్స్ అవ్వటం కానీ అదంతా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు అని చెప్పొచ్చు ఆ రోజుల్లోనే. అలాగే నిజమైన అతిలోక సుందరిలా ఉండే మన శ్రీదేవి గారు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలే మన జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, వీళ్ళ కాంబినేషన్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ముగ్గురు పిల్లలు కనబడతారు చూసారా, అంటే శాలిని గారు కానీ శ్యామిలి గారు కానీ, అలాగే వాళ్ళతో పాటు ఒక అబ్బాయి కూడా కనబడతాడు కదా పెద్దగా. సో వీళ్ళ ముగ్గురు కూడా బయట రియల్ లైఫ్లో అయితే మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. ముగ్గురు కూడా ఓన్ బ్రదరు సిస్టర్సు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రాజు అని చెప్పి మన శ్యామిలి గారి యాక్టింగ్ కానీ, దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ కానీ ప్రతిదీ కూడా ఇది లేదు అని చెప్పడానికి లేకుండా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఇప్పుడు 3Dలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో కుదిరితే మాత్రం పిల్లలతో వెళ్ళడానికి ట్రై చేయండి, ఫ్యామిలీని తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే మాత్రం వాళ్ళకి అవన్నీ తెలియవు కాబట్టి ఆ మూవీస్ అవన్నీ కూడా. ఇప్పుడైతే మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అలాగే ఆ ప్రింట్ కూడా చాలా బాగుంది, క్లియర్గా అయితే ఉందన్నమాట. మనకి ఇప్పుడున్న మూవీస్ కంటే కూడా ఆ కలరింగ్ అదంతా చాలా బాగుంది అప్పుడు మూవీ అయినప్పటికీ కూడా. సో ఇక రెగ్యులర్ మూవీస్ టైప్లో స్టోరీ చెప్పుకోవాలి కాబట్టి మన శ్రీదేవి గారు అయితే ఇంద్రుడి కూతురు అనమాట. సో ఆవిడ భూలోకానికి వచ్చి అక్కడ మానస సరోవరంలో తిరుగుతారు. సో హిమాలయ ప్రాంతాల్లో అలా మానస సరోవరంలో తిరుగుతున్నప్పుడు ఆవిడ చేతికి ఉన్న అంగుళీకం అదేనండి ఉంగరం అయితే పడిపోతుందనమాట. మన చిరంజీవి గారేమో కాలికి వైద్యం చేయించడానికి అనమాట వెళ్తారు. అంటే ఆ పాపకి కాలుకి వైద్యం చేయించాలంటే అక్కడైతే నయమవుతుంది అనటంతో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ మానస సరోవరంలోని వనమూలికలు అవన్నీ తీసుకొని అయితే వస్తారు. అదే టైంలో ఈయనకు ఆ ఉంగరం దొరుకుతుంది, చేతికి పెట్టుకుంటారు. అప్పటి నుంచి ఈయన ఏదనుకుంటే అది జరగటం, పవర్స్ రావటం ఈ టైప్లో అయితే జరుగుతుంది అనమాట. ఆ ఉంగరం లేకపోతే అక్కడ శ్రీదేవి గారికి ఇంద్రలోకంలోకి ఎంట్రీ ఉండదనమాట. మరి ఆ ఉంగరం ఏమో చిరంజీవి గారి దగ్గర ఉంటుంది. ఇంత టైం పీరియడ్ అని ఉంటుంది, ఆ లోపల అవి తీసుకొని రావాలి. అంటే ఆ ఉంగరం తీసుకొని మన ఇంద్రజిగా నటించిన శ్రీదేవి గారు అయితే వెళ్ళాలి. మరి ఈలోపు జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే మరి శ్రీదేవి గారి కోసం వెతుకుతున్న అమరీష్ పూరి గారు ఏ పథకాలు వేశారు, ఎలా మళ్ళీ చిరంజీవి గారు వాటిని తిప్పికొట్టారు, మొత్తానికి ఆవిడ వెళ్ళిపోయారా లేదా ఇంద్రలోకానికి ఇక్కడే ఉన్నారా అనేది కాన్సెప్ట్. సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి యాక్షన్ ప్లస్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సెంటిమెంట్ అన్నీ కలిపి ఉంటాయి. సినిమా హాల్లో మాత్రం హంగామా మామూలుగా లేదండి. అప్పటి ఫ్యాన్స్ ఇప్పటి ఫ్యాన్స్ కలిపి అయితే మళ్ళీ ఒక బెస్ట్ వెల్కమ్ పలికారని చెప్పొచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరికి అయితే మాత్రం. సో ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసాక మీకేమనిపించింది అనేది చూడండి. కుదిరితే 3Dలో చూడడానికి ట్రై చేయండి. సో చూసాక ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.